ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవడు వాడు? ఇంకా ఈ ఇంటితో ఏ అనుబంధం ఉందని ఇంట్లోకి వస్తున్నాడు? ఓ అన్నా, ఏమన్నా అట్ట మాట్లాడుతుండవో? బిడ్డ జైలు నుంచి ఇంటికొస్తే ఇంట్లోకి రానివ్వకుండా ఏంది నువ్వు చేసేది? నా కొడుకనే వాడు చచ్చాడని చెప్పాను. చేసిన తప్పుకి జైల్లో శిక్ష పడకుండా బెయిల్ మీద బయటికి తీసుకొచ్చావా? వాడి తప్పుల్ని సమర్థించడమే నీ పని అయిపోయింది. అన్నా, నా మాట ఇన్నన్నా. ముందు ఇంట్లోకి బిడ్డను రాని అన్నా. చిరోని ఇక్కడే ఉండని అన్నా. చిరు, ఈడ్నే ఉండు, నేను పోయి ఎర్రనీళ్లు తీసుకొస్తా. ఆగు, ఏం అవసరం లేదు. ప్రాణాలు తీసే రాక్షసుడికి దిష్టేంటి? దిష్టి తీయాల్సింది మనుషులకి. వీడు మనిషే కాదు. ముందు నా కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్ళమను. చేసిన ఘనకార్యం చాలక ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావరా? మా అన్నయ్యలు ప్రశాంతంగా ఉండనివా? మీరంతా మాట్లాడబాకండి. వాడింటికి వాడు రాకుండా ఏడికి పోతాడో? ఎవరిది ఇల్లు? ఈ ఇల్లు వాడిది కాదు. వాడికి ఇంటికి ఏ సంబంధం లేదు. చిరు, నా మాటిన్రా. చిరు, చిరు. అన్నా, 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 నువ్వన్నా ఆపన్నా. అన్నా, అన్నా. చిరు, చిరు, నా మాటిన్రా. చిరు. ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? చచ్చిపోయినోడికి శ్మశానంలో జాగా ఉంటుంది, కానీ ఈ ఇంట్లో ఆడుంటుంది. నా దారిలో నేను పోతానులే. రే, నోరు మూసుకొని పద, నాన్నతో నేను మాట్లాడతాను. రేయ్, ఎక్కడికి తీసుకొస్తున్నావు వాడిని? పోనివ్వు. నాన్న, బాధపడినప్పుడు దూరం దూరంగా ఉన్నాం. కనీసం సంతోష సమయంలో అయినా కుటుంబం అంతా ఒకటిగా ఉండాలి. సంతోష సమయమా? ఏంటది? దుర్గ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నాన్న. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమేనా? నిన్న ఒప్పుకోనమ్మా ఈరోజు ఒప్పుకుందా? ఒప్పుకుంది నాన్న. త్వరలోనే పెళ్లి జరగబోతోంది. ఇలాంటప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉండాలి కదా.